గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నటువంటి సెంటర్స్లో వాళ్ళకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్ మరియు క్లాస్ ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ గురించి మరి ఏర్పాట్ల గురించి పైన ఇల్లు కూడా ఆల్మోస్ట్ మనకు ఒకే డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్లో కాబట్టి కలెక్టర్ గారి అనుమతి మేరకు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఆల్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అయితే అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు ఆ ప్రకారంగా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ కావాలి. మరి సప్లిమెంటరీ కదా చిన్న ఎగ్జామ్ అనేటువంటి తక్కువ సెంటర్స్ తక్కువ స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు అనేటువంటిది కాకుండా దీన్ని ఏదైనా కూడా ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం ఎగ్జామినేషన్ అనేది పరిగణిస్తుంది. అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మనం పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ప్రొవిజన్ ఆర్డర్స్ 144 ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం 144 మనము ఆర్డర్స్ ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో ఆ అన్ని మండలాల్లో 144 సెక్షన్ మనం ప్రమోట్ చేస్తాము. ఆ తర్వాత అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ ఏవైనా అలాంటి అవన్నీ కూడా క్లోజ్ చేయించడం ఒకటి. ఐడెంటిటీ ఇష్యూస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి జిల్లాలో బందోబస్తు ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఆ తర్వాత ఏవైనా బయట కన్వీనింగ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ కానిస్టేబుల్స్ రూమర్స్ ఇలాంటివి ఏమైనా వస్తే ఏపీఎస్ఆర్టీసీ అరేంజ్మెంట్ ఆఫ్ బస్సెస్ టైమ్లీ మరి మనకి ఎగ్జామినేషన్ 9 గంటల నుంచే ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా లోకల్గా రిక్వెస్ట్ పిల్లలు ప్రిన్సిపల్ పిల్లలతో ఒకసారి మాట్లాడి ఏమంటే టైమింగ్స్లో కొంచెం అటు ఇటు మనకు చేంజ్ చేసేటువంటి 9 గంటలకు ఎగ్జామినేషన్ అంటే కనీసం వాళ్ళు 8:30, 8:45 ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉండాలి కాబట్టి మనం అర్లీగా బస్సులు ఒక 5 to 6 నుంచి 7 నుంచే కొంచెం అందరినీ కూడా ఆ టైంలో బస్సులు ఎక్కువగా కొంచెం ఫ్రీక్వెంట్గా నడిపేటట్లు మీరు ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరందరూ కూడా ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒక టీం మెడికల్ టీం ఉండాలి. ఎందుకంటే సమ్మర్ బాగా వేడిగా ఉంటుంది. ఆ తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అవన్నీ కూడా పెట్టుకొని మీరందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏం చేయాలి డిపార్ట్మెంట్ అనేటువంటి మనకు ఇక్కడ నుంచి మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని రకాలుగా ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చేయండి. కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మరి నా నెంబర్ కూడా ఉంటుంది జనరల్గా. ఫస్ట్ నాకు చేసినా కూడా మనం ఏదైనా కూడా ఇష్యూస్ ఉంటే కూడా అన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది.